మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. గవర్నమెంట్ బాగానే ఉందండి, వర్కింగ్ బాగానే ఉంది. ఇలా లాండ్ ఆర్డర్ వర్కింగ్ బాగుంటుంది. అంతే బాగుంది. కృష్ణ అంకలో ఒక లాకప్ డెత్ జరిగిందని దాన్ని ఎలా ఎంత నమ్మే స్థితి కాదండి, అదంతా అది జరిగే విషయాలు జరుగుతూనే ఉంటాయి, అంతేగాని అదేం లేదు. అంతేకాకుండా డెవలప్మెంట్ బాగుంది. అమరావతి అంతా వర్కింగ్ అంతా బాగుంది. వర్కింగ్ బాగా జరుగుతుంది, కనబడుతుందండి. ఇంకా ఏముంది. అంతేకాకుండా సంక్షేమం విషయానికి వస్తే ఎలా ఉందండి? సంక్షేమ విషయం కూడా బాగుంటుందండి. అంటే అందరికీ డబ్బులు పంచడం వలన కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటాం. అటు ఇటుగా లోటుబాట్లు జరుగుతూనే ఉంటాయి. వర్కింగ్ కూడా బాగుంది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. రేట్లు పెరిగినాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఒక పక్క యుద్ధం జరుగుతుంది, అది తెలుసుకోవాలి. యుద్ధం ఎక్కడైందండి, అయినా కూడా కొద్దిగా ఉంది, ప్రభావం ఉండేది కదా మన మీద. మనం కష్టపడితేనే కదా తెచ్చుకునేది. మనం తెచ్చుకోవాలంటే కొద్దిగా లేట్ పట్టింది. ఎవరైనా గబిక్కునే పరిగెత్తుకుంటూ వెళ్ళి గబిగబి తీసుకురాలేం కదా. అది ఇంతకుముందు గవర్నమెంట్ ఎలా ఉందండి? ఇంతమంది గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొద్దిగా ప్రజెంట్ సూపర్గా ఉందండి. అంతమంది గవర్నమెంట్ ఎంత చేసినా కూడా రేట్లు విపరీతంగా, ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండేది కాదు, అసలు వర్కింగ్ ఉండేది కాదు. వాళ్ళ రేటు రేపు ఉండేది కాదు, రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండేది, అలాగ పెరుగుతూనే ఉండేది, కానీ తగ్గేది మార్గం కనపడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసుకుంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టేస్తున్నారు అందరి మీద అంటున్నారు. అంటే కేసులు పెట్టబోతే ఎవరు మాట వింటారండి? కేసులు పెట్టాలి, కొన్ని వదిలేయాలి. అంటే ఇప్పుడు బైకుల మీద వెళ్తుంటారు, నలుగురు ముగ్గురు వెళ్తుంటారు, అది కేసు పెట్టాలి కదా. కష్టపూర్తిగా ఎవరు పెట్టేది లేదండి, అది అంతా మన మూఢనమ్మకం. అవన్నీ మూఢనమ్మకాలే అవన్నీ. అదే ఏం లేదండి, అదేం లేదు. వాళ్ళు కూడా వర్కింగ్ బాగా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బైకుల మీద వెళ్ళే వాళ్ళ మీద పెడుతుంటారు కేసు, అది కేసు పెట్టాలి. అది నలుగురు ఇద్దరు వెళ్ళాల్సిన నలుగురు అంటే మరి మాటల ఒక చిన్న పిల్లల్ని కూడా వేసుకొని అసలు ఎంత ఇదిగా వెళ్తున్నారు. అలాంటి వాటి మీద కేసు పెట్టాలి, పెడితేనే మాట వింటారు. అది మామూలుగా బుద్ధగిస్తే మాట వింటారు. ఫ్రీ బస్సులు పర్లేదండి, బాగానే ఉన్నాయి. ఆడవాళ్ళకి కష్టపడే వాళ్ళకి ఉంది, ఉపయోగం ఉంది. కష్టపడే కొట్టుకునేది ఏం లేదండి, మనం అది కల్పన అంతే. అవన్నీ ఇప్పుడు వస్తుంటారు పోతుంటారు, కావాలని గొడవ చేసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ అంతా కామన్. అది డబ్బులు ఇచ్చినప్పుడు అలా జరిగింది, డబ్బులు లేనప్పుడు కూడా ఇలా జరుగుతుంది, అంతే. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారిద్ది అనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం ఉంటుంది అనుకుంటున్నారా? ఇదే వస్తే బెటర్. ఇంకొక 5 ఏళ్ళు వర్కింగ్ బాగా నడుస్తుంది. మళ్ళీ మధ్యలో కాదు వేరే వాళ్ళు వచ్చారంటే మళ్ళీ నాకు ఇది కాదు అని వాళ్ళు చెడగొడతారు. వస్తాయనే మా ఆశ. మా పాపలకు వచ్చింది, మా మనోడు ఒకడు సాఫ్ట్వేర్, అతనికి రావాలనే మా కోరిక. అంతేకాకుండా బాబు గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందమ్మా, బాగుంది. మరి అభివృద్ధి కానీ డెవలప్మెంట్ అన్ని బాగానే ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తారు. మాకు అదే ఆశ. ఎందుకంటే జగన్ గారు రాకూడదు? మాకు ఆయన అంటే ఇష్టం. అది తప్పండి. రాజధాని ఒకటే ఉండాలి. నువ్వు అభివృద్ధి చెయ్యు, ఏం చేయాలంటే ఎక్కడ ఏం చేయాలి చెయ్యు. దానికి 3 రాజధానులనే పేరు పెట్టడం ఎందుకు? ముందు ఒప్పుకున్నావు కదా, ఇక్కడ అమరావతి రాజధాని ఆమోదం ముద్రేసావు కదా. ముద్రేసినాడు ఇప్పుడు మళ్ళీ మాట మార్చి 3 రాజధానులు. ఇప్పుడు ఇంటికి వచ్చి ప్రతిపక్షం కూడా లేని పరిస్థితులు పడిన తర్వాత ఇప్పుడు మావిగాను అతడి వల్ల రాష్ట్రం నష్టపోద్ది. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుండి జగన్ బయటికి తప్పించాలి. ఈ కూటమి ప్రభుత్వంలో లోటుపాట్లని సరి చేసుకోవాలి. మరి వాళ్ళ ఇష్టం, సరి చేసుకుంటే నెక్స్ట్ ప్రజలు అవకాశం ఇస్తారు. పవన్ కళ్యాణ్ లైన్ కరెక్ట్ అండి, ఎందుకంటే కేంద్రం సపోర్ట్ లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు. కేంద్రం సపోర్ట్ లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదు. మరి కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ గవర్నమెంట్ కంటిన్యూగా, కాబట్టి వాళ్ళతో కలిసి ఉండదు తప్పు, అది కరెక్ట్. అది ఓట్లు చీలకుండా ఈ జగన్ దుష్ట పరిపాలన బయట పంపడం కోసం తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే. 3 పార్టీలు కలిపి త్యాగం చేసాడు ఒక రకంగా చెప్పాలంటే. 21 సీట్లు గొప్పడం పెద్ద త్యాగం. అందుకోసం
ఇంతవరకు ఎన్ని ప్లస్ పాయింట్లు. మరి ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టేస్తున్నారు అంటారు. కేసులు మరి నేరస్తులు కేసులు పెట్టకపోతే ఈ డ్రగ్స్ ఎలా తగ్గుతాయి? కేసులు పెడుతున్నారు అంటారు. అది తప్పండి, ప్రశ్నించడం కాదు, చాలా తప్పులు చేశారు జగన్. బ్రాందీలు కల్తీ చేశారు. కొన్ని వేల మంది. అయ్యి కాదండి, ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు, చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. అవును, వెబ్సైట్లో అడ్డబెట్టుగా స్వార్థ స్వతంత్రం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద వాళ్ళు పెడితే వాళ్ళ మీద యాక్షన్ చేసినట్టు వదిలేస్తారు చూస్తూ. ఆఖరికి డిప్యూటీ స్పీకర్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు. రాజ్యాంగపరమైనటువంటి రెండో స్థానం, స్పీకర్ తర్వాత రెండో స్థానం, అతను కూడా బ్లేమ్ చేస్తారు సోషల్ వెబ్సైట్లో. ఇక్కడ అనుకూలంగా అంటే వారికి 3,000 ఇచ్చేది ఇప్పుడు 4,000 పెన్షన్ వస్తుంది, రైతు భరోసా పడుతుంది. మా యాంగారెడ్డి వెళ్ళాలంటే ఫ్రీ బస్సు, పిల్లలకి స్కూల్కి చేస్తున్నాం, అనుకూలంగా ఉంది. మరి రైతులకి సరిగా ఎరువులు దొరకట్లేదు అంటున్నారు. అది నిజమే. ఇప్పుడు ఫోన్లో ఓటు ఇస్తున్నారు, అనుకూలంగానే మాకు బాగానే మందులు దొరుకుతున్నాయి. ఫోన్లు అంటే ఇప్పుడు అందరికీ ఫోన్ ఉన్నాయి, మాకు గోడానికి వచ్చినాయండి, సొసైటీకి వచ్చింది. మరి లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉందండి? రాష్ట్ర గవర్నమెంట్ నాకు బాగానే ఉంది, అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ కూడా బాగానే ఉంది. జగన్లో అంటే జగన్ బాగుంది. ఇప్పుడు కొద్దిగా అభివృద్ధి పనులు అయింది చేస్తాం. సరే అండి, అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధి కనిపిస్తుంది? అంటే రాజధాని అంటే పోలవరం ప్రాజెక్ట్ అని, రోడ్లు, సిటీ రోడ్లు, మాకు పల్లెటూర్లకి ఎక్కడ 2 ఇళ్ళు ఉన్నా రోడ్డు పోసారు, సిమెంట్ రోడ్డు బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కూడా సీఎం అయ్యారండి, ఇప్పటికి 4 సార్లు అయ్యారు. ఆయన ప్రతిసారి పరిపాలన ఎలా ఉంటుందండి? ఆయన విజన్ కానీ ఆయన పరిపాలన కానీ? పరిపాలన బాగానే ఉంటుంది, ఎప్పుడు బాగానే ఉంటుందా? ఇప్పుడు ఏమైనా మారిందా? ఇప్పుడు కొంచెం ఇంకా డెవలప్ అయింది కొంచెం. అంటే ఎందుకు ఇప్పుడు డెవలప్ అయింది? ఇప్పుడు ఏంటంటే ఎక్కడ 2 ఇళ్ళు ఉన్నా రోడ్లు పోస్తున్నారు, పెన్షన్ పెంచారు. ఓకే అండి, మళ్ళీ రానున్న రోజుల్లో ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అయితే ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము ఈ ప్రభుత్వం